ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్వీట్ ద్వారా చంద్రబాబును కష్టపడి పనిచేసే నాయకుడిగా, తనకు మంచి మిత్రుడిగా అభివర్ణిస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ఆయన ఆరోగ్యంగా ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇక రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కూడా సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన దీర్ఘాయుష్యుతో ప్రజలకు సేవలు అందించాలని కోరుకున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ చంద్రబాబు అనుభవం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి లక్ష్యాలు ఆయన నాయకత్వంలో నెరవేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ భేదాలు పక్కన పెట్టి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన్ను దేవుడు ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని ప్రార్థించారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వేడుకలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా తిరుమలలో అన్నదాన కార్యక్రమం కోసం భాష్యం సంస్థ అధినేత భాష్యం రామకృష్ణ 44 లక్షల రూపాయల విరాళం అందించడం విశేషం. ఇక తన జన్మదినాన్ని సాధారణంగా జరుపుకోవాలని నిర్ణయించిన సీఎం చంద్రబాబు సతీ సమేతంగా అన్నా క్యాంటీన్లో అల్పాహారం చేయాలని నిర్ణయించారు. ప్రజలతో కలిసి ఉండాలని, సాధారణ జీవితానికి దగ్గరగా ఉండాలని ఆయన సంకల్పం స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు జన్మదినం భారీగా ట్రెండ్ అవుతోంది. #HBDCBN, హ్యాపీ బర్త్డే CBN వంటి హ్యాష్ట్యాగ్లు టాప్లో కొనసాగుతుండగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు షేర్ చేస్తున్నారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొంటూ సీఎం పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మొత్తంగా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం రాజకీయ వర్గాల మధ్య సానుకూల వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా ప్రజాసేవలో ఆయన పాత్రను మరోసారి గుర్తు చేసే సందర్భంగా నిలిచింది.